హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరి వాళ్ళ వీడియోలో హోసనా మినిస్ట్రీస్ యొక్క 2025 న్యూ ఇయర్ సాంగ్ అయిన యేసయ్య నా ప్రాణమా ఈ సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ కీబోర్డుపై ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. మరి మొట్టమొదటిగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ని చూసుకుందాం. మరి వెస్టర్న్ ప్రకారం ఈ సాంగ్ వచ్చి సి మైనర్ స్కేల్లో ఉంది. సి మైనర్ అంటే ఎలా వస్తుంది? సి, డి, డి షార్ప్, ఎఫ్, జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. అండ్ ఈ ఇంటర్లోడ్ ప్లే చేస్తున్నప్పుడు ఏ అనే ఎక్స్ట్రా నోట్ అనేది వాడారు. ఏ అనే యాక్సిడెంటల్ నోట్ అనేది వాడారు. క్లాసికల్గా చెప్పుకోవాలంటే ఈ సాంగ్ వచ్చి 1వ శృతిలో ఉంది. 1వ శృతి నటభైరవి రాగంలో ఉంది. సా, రీటు, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా. అండ్ దాటు అనే నోటు మనం ఫస్ట్ ఇంటర్లోడ్ ప్లే చేసుకుంటున్నాం కదా, ఈ ఇంటర్లోడ్లో దాటు అనే నోటు అనేది వాడారు. ఓకేనా? సో ఈ విధంగా ఈ సాంగ్ యొక్క స్కేల్ రూట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం సాంగ్ యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. అందుకంటే ముందు మీకు ఒక చిన్న గమనిక, నోటీస్ ఏమిటంటే హోసనా మినిస్ట్రీస్ యొక్క 2025 న్యూ ఇయర్ సాంగ్ యొక్క కంప్లీట్ నొటేషన్ ఫైల్ అనేది రెడీ అయిపోయినది. వెస్ట్రన్లో, క్లాసికల్లో రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో కంప్లీట్ నొటేషన్ కాబట్టి అన్ని ఇంటర్లోడ్స్, ప్రీలోడ్, పల్లవి చరణం కంప్లీట్ నోట్స్ అనేది ఉన్నది. సో ఈ నోట్స్ ద్వారా మీరు ఈ సాంగ్ని యాజ్ ఇట్ ఈస్గా కీబోర్డ్లో ఆ నోట్స్ సహాయం ద్వారా ప్లే చేసుకోవచ్చు. ఇంకా ఈ సాంగ్ అనే కాదు, అనేకమైన పాటలు, హోసనా మినిస్ట్రీస్ పాటలు, మన తెలుగు క్రైస్తవ పాటలు అన్నిటికీ మ్యూజికల్ నొటేషన్, కీబోర్డ్ నొటేషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ జనవరి మంత్ నుంచి ఇంకో కొత్త బ్యాచ్కి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ వీడియో కింద గ్రూప్ లింక్ అనేది నేను పెడతాను, అందులో జాయిన్ అవ్వచ్చు. లేదంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు వివరాల గురించి అడగవచ్చు. ఓకే, సరే. మరి ఇప్పుడు మనము ఈ పాట యొక్క ఫస్ట్ ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ ఇంటర్లోడ్ని ఎలా ప్లే చేసుకోవాలో స్లోగా చూసుకుందాం. నేను సింగిల్ ఫింగర్తోనే చూపిస్తాను. ఎక్కడైనా గమకాలు ఏమైనా ఉన్నా 2-3 ఫింగర్స్ వాడతాను, గమనించండి. ఓకే, సింగిల్ ఫింగర్తోనే మొత్తం ఇంటర్లోడ్ని మీకు చూపిస్తాను. ఓకే, మరి మొట్టమొదటిగా మ్యాండిలిన్ అనే ఇన్స్ట్రుమెంట్ తీసుకుని ప్లే చేయాలి మనం. చూడండి. మళ్ళీ సో ఈ విధంగా ప్లే చేయాలి మ్యాండిలిన్తో. ఎలా ప్లే చేసిన వెంటనే స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకుని మీరు ప్లే చేయాలి. స్ట్రింగ్స్తో ఎలా అంటే ఇదే బిట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా ప్లే చేసిన వెంటనే సితార్ లేదు అంటే వీణ అనే ఇన్స్ట్రుమెంట్ని తీసుకుని మీరు ప్లే చేయాలి. ఎలా అంటే ఇలా ప్లే చేసి మీరు వెంటనే స్ట్రింగ్స్ అనే ఇన్స్ట్రుమెంట్తో సో ఈ విధంగా బి దగ్గర మీరు ఇంటర్లోడ్ని క్లోజ్ చేస్తారు.
సో ఇంటర్లోడ్ని ఈ విధంగా మనం ప్లే చేసుకోవాలి. ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు యాజ్ ఇట్ ఈస్గా సాంగ్లో ఉన్నట్టు ఆ నోట్స్ అనేవి నేను కరెక్ట్గా మీకు చెప్పాను. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా, క్లారిటీ లేకపోయినా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే. అండ్ ఈ వీడియో మీకు ఎలా యూజ్ అవుందో మీ లైక్స్ ద్వారా నాకు తెలియచేయండి, కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ కొత్తగా ఈ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వాల్సిన పని ఉండదు. ఓకే. సరే గైస్, మరి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.